మేడం ఇలా ఎన్నిసార్లు స్కిప్ అవుతున్నారు ఎందుకు మేడం? తర్వాత చెప్తాను, స్కిప్ అవుతుంది. తర్వాత చెప్తా ఎందుకనేది. ఓకే ఓకే, మార్జోలాసన్ పొజిషన్. మోకాళ్ళ మీద నిలబడి తల ఎదురుగా పెట్టి శ్వాస తీసుకొని పైకి, శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి. అగైన్ బ్రీతింగ్, మార్జోలాసన్. శ్వాస వదిలేసి గడ్డాన్ని ఛాతీ కాంచి. బ్రీతింగ్, బ్రీతింగ్. అధోముఖ శ్వానాసన్ చేయాలి. వెన్నుపూసకి చాలా చాలా మంచిది. ఇప్పుడు మార్జోలాసన్లో సెకండ్ పొజిషన్ చేద్దాం. ఎడమ చేయి కుడి కాలు. చేయలేని వాళ్ళు ఫస్ట్ పొజిషన్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. స్పైన్కి చాలా చాలా మంచిది ఇది, తప్పనిసరిగా ప్రతిరోజు చేయండి. టెయిల్ బోన్ సమస్యకు కూడా చాలా మంచిది, వెరికోస్ వెయిన్స్కి కూడా, అన్నిటికీ. ఎందుకంటే కాళ్ళని స్ట్రెచ్ చేసినప్పుడు రక్త ప్రసారం బాగా జరుగుతూ ఉంటుంది. స్లోలీ రిలాక్స్. వీటిల్లోనే ఇంకా మనము హిప్ రీజియన్ సంబంధించి రొటేషన్ ఇచ్చుకోవచ్చు. అవి ఒక్కసారి మళ్ళీ చేసుకుందాం. రెండు చేతులు నేల మీద ఉంచి కూడా చేసుకోవచ్చు. ముందుగా ఎడమ కాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్ట్రెచ్. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఇవి చేయాల్సిందే కంపల్సరీగా. బ్యాక్ పార్ట్ కూడా తగ్గుతుంది. కాళ్ళు పూర్తిగా చాపి తర్వాత మళ్ళీ రండి. తలెదురుగా చూస్తూ ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాము. ఒక్కసారి రిలాక్స్ అవ్వండి, ఏదైనా అలసటం తీస్తే రిలాక్స్ అయిపోవాలి. ఇప్పుడు ఎడమ కాలు హిప్ రొటేషన్ ఈ విధంగా తలెదురుగా చూస్తూ రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. ఒక్కసారి డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు కుడి కాలుతో చేద్దాం. కాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ తలెదురుగా చూస్తూ హిప్ రొటేషన్. ఒకసారి రిలాక్స్ అవ్వండి, మోకాళ్ళ మీద నిలబడి ఒక్కసారి శ్వాస తీసుకొని వదిలేసి శరీరం సాధారణ స్థితికి వచ్చాక చేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, హిప్ రొటేషన్ ఇవ్వండి. ఇప్పుడు రివర్స్. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా వీటిల్లోనే ఒక కాలు ఒక చెయ్యి లిఫ్ట్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా మోకాళ్ళ మీద నిలబడ్డాం కదా, తర్వాత ఎడమ చేయి లిఫ్ట్ చేసి కుడి కాల్ని జాడించవచ్చు ఈ విధంగా. ఇది కూడా చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు కుడి చేయి లిఫ్ట్, ఎడమ కాలు ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రొటేషన్, హిప్ రొటేషన్ ఇద్దాము. ఎడమ చేయి లిఫ్ట్, కుడి కాలు హిప్ రొటేషన్, రివర్స్, స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి లిఫ్ట్, ఎడమ కాలు హిప్ రొటేషన్, తలెదురుగా రివర్స్, స్లోలీ రిలాక్స్. మళ్ళీ శ్వాస తీసుకొని ఒక్కసారి
నడుముని లోపలికి ప్రెస్ చేసి తలపైకి చూస్తూ మార్జాలాసన్ పొజిషన్లో రిలాక్స్. శ్వాసలు వదిలేస్తూ కూడా మామూలుగా ఉండండి, మీరేం బిగించాల్సిన పని లేదు. స్లోలీ రిలాక్స్. అలసట తీరిపోయిన తర్వాత హిప్ రొటేషన్లో ఇంకొక మోడల్, హిప్ సంబంధించి ఎక్సర్సైజ్ కాదు, పొజిషన్లో ఉందాం. ముందుగా ఎడమ చెయ్యి కుడి కాలు లిఫ్ట్. ఈ భంగిమ వచ్చిన తర్వాత ఫోల్డ్. ఇట్లా ఉండిపోండి. ఇది కూడా చాలా చాలా మంచిది తుంటి భాగానికి. తలెదురుగా చూస్తూ వెన్నుపూసకి సంబంధించిన వ్యాయామాలు బెస్ట్ ఇవి, ఇవన్నీ కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు కుడి చెయ్యి లిఫ్ట్, ఎడమ కాలు స్ట్రెచ్. కాసేపు హోల్డ్ చేసి బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తర్వాత మోకాలు బెండ్ చేయండి. స్లోలీ రిలాక్స్. దీంట్లోనే ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటూ ఆపోజిట్ కాలు లిఫ్ట్ చేసి ఇప్పుడు ఎడమ చెయ్యి స్ట్రెచ్, కుడి కాలు స్ట్రెచ్, ఫోల్డ్. ఇప్పుడు ఎడమ చేత్తో కుడి కాలు బొటన వేలు పట్టుకోవాలి. తలెదురుగా చూస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చెయ్యి స్ట్రెచ్, ఎడమ కాలు లిఫ్ట్, ఫోల్డ్. బ్యాలెన్స్ వచ్చింది అనుకున్న తరువాతే కుడి చేత్తో ఎడమ కాలు బొటన వేలు పట్టుకొని స్ట్రెచ్. ఈ కంపల్సరీ రోజు హిప్ రీజియన్ సంబంధమైన వాళ్ళు చేయాల్సిందే, వెన్నుపూస సంబంధమైన వాళ్ళు కూడా. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కపోతాసన్ పొజిషన్. కొంచెంసేపు రిలాక్స్ అవ్వండి, ఏదైనా అలసట అనిపిస్తే. ఈ ఆసనాలు ఎక్కువ సార్లు చేసుకుంటుంటే తొందరగా తుంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా కంట్రోల్కి వస్తాయి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కపోతాసన్ పొజిషన్. ముందు వజ్రాసనంలో ఇలా కూర్చున్న తర్వాత ఎడమ కాలు రెండు చేతుల బాడీకి ఇరువైపులో, ఎడమ కాలు స్ట్రెచ్, కుడి కాలు ఫోల్డ్ చేసిన దాన్ని బయటకు అనేస్తాం ఇట్లా. ఇంక ఇక్కడ నుంచి కపోతాసన్ పొజిషన్ చేసేసేయండి. చేతులు బాగా ముందుకు చాపుతూ నుదుటి భాగాన్ని నేల కానిస్తాం. నెమ్మదిగా రెండు అరచేతులు బాడీకి ఇరువైపులో, కాళ్ళకి ఇరువైపులో పెట్టి స్లోలీ రిలాక్స్. అదే టైల్ బోన్ సమస్య ఉన్న వాళ్ళు ఏం చేయాలి, మోచేతులు కూడా ఇట్లా నేల మీద ఉంచేసేసి చేయండి. ఇలా తలెదురుగా చూస్తూ స్లోలీ రిలాక్స్. మళ్ళీ వజ్రాసనకు చేయాలి. ఇప్పుడు మళ్ళీ రెండో వైపు చేద్దాం కపోతాసనం. ఇలా వజ్రాసనంలో కూర్చున్నాక కుడి కాలు చాపి ఎడమ కాలు ఫోల్డ్ చేసి బయటకి. మెన్స్ట్రువల్ పెయిన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కపోతాసనం ప్రతిరోజు చేయాలి. చాలా చాలా మంచిది. హిప్ రీజియన్ ఆరోగ్యంగా ఉండడానికి బెస్ట్ ఆసనం కపోతాసనం. స్లోలీ రిలాక్స్. వజ్రాసనంలోకి వచ్చేసాం కదా. ఇప్పుడు నెమ్మదిగా భుజంగాసనంలో బోర్లా పడుకొని భుజంగాసనం చేద్దాం. రెండు చేతులు ఛాతీకి ఇరువైపులో శ్వాస తీసుకుంటూ లిఫ్ట్ 30 to 45 degrees. భుజాలు వెనక్కి విరిచినట్టుగా తలపైకి చూస్తూ స్లోలీ రిలాక్స్. ఇప్పుడు మోచేతుల నేల మీద టైల్ బోన్ సమస్య సయాటిక్ వాళ్ళు
ఈ భంగిమ ఎక్కువ చేసుకోండి. డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 అరచేతులు ఛాతీకి ఇరువైపులా శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళు కంపల్సరీగా సర్పాసన్ ప్రతిరోజు చేయాలి. సర్పాసన్లో సెకండ్ పొజిషన్, 2 అరచేతులు పిరుదుల మీద, డీప్ బ్రీతింగ్, లిఫ్ట్. తల ఛాతీ భాగం లిఫ్ట్. కాళ్ళు నేల మీదే ఉంటాయి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు గడ్డం దగ్గర ఒకదాని మీద ఒకటి పెట్టి పొజిషన్, డీప్ బ్రీతింగ్, మోచేతులు స్ట్రైట్గా, లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇవన్నీ సోలార్ ప్లెక్స్ భుజంగాసన్ పొజిషన్స్. ఇప్పుడు తిరిగి భుజంగాసనం చేద్దాం. 2 చేతులు ఛాతీకి ఇరువైపులా, కాళ్ళ మధ్య గ్యాప్ పెట్టేసేయండి. శ్వాస తీసుకుంటూ పూర్తిగా లిఫ్ట్. మోచేతులు పూర్తిగా స్ట్రైట్. మెడని కదిలిస్తూ ఎడం భుజం మీదుగా కుడికాలు మెడని చూస్తూ మళ్ళీ మెడని కదిలిస్తూ కుడి భుజం మీదుగా ఎడమ కాలు మెడని చూస్తూ ఒక 3-4 శ్వాసలు నడిపిన తర్వాత నెమ్మదిగా మెడని కదిలిస్తూ స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా శలభాసనం చేద్దాం. పిడికిలు బిగించి కాలి గజ్జల దగ్గర బొటన్ వేలు ప్రెస్ ముందు పెట్టి చిటికిన వేలు చివరి భాగం కింద, తర్వాత మిగతా 4 వేలు ప్రెస్ చేయాలి. ఆది ముద్ర ప్లస్ పిడికిలి అంటాం. 2 రకాల ఉపయోగం అది. గడ్డం నేల మీదే ఉంటుంది. ఓన్లీ లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్ చేస్తూ ఎక్కువసేపు లిఫ్ట్ చేయలేని వాళ్ళు మళ్ళీ రిలాక్స్ అయిపోయి మళ్ళీ చేస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. రైట్ లెగ్ ఒక 5 నుంచి 10 సెకండ్ల నుండి మళ్ళీ చేస్తూ ఉండండి. సయాటిక సమస్య ఉన్న వాళ్ళు 10 సార్లు అయినా చేయాలి. స్లోలీ రిలాక్స్. బోత్ లెగ్స్ పిడికిల్ బలంతో 2 కాళ్ళు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడమ చేయి ముందు కుడి చేయి వీపు మీద శ్వాస తీసుకొని డీప్ బ్రీతింగ్. ఎడమ చేయి కుడి కాలు లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కుడి చేయి ముందు ఎడమ చేయి వీపు మీద, కుడి చేయి ఎడమ కాలు ఆల్టర్నేట్ గా శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు వీపు వెనకాల శ్వాస తీసుకుంటూ లిఫ్ట్. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ధనురాసనం చేద్దాం. 2 మోకాళ్ళు ముడిచి పొజిషన్. చేయలేని వాళ్ళు ఈ భంగిమలో ఉండిపోండి. విజువలైజ్ చేసుకోండి చేస్తున్నట్లుగా భావన చేస్తూ. సయాటికకి ఈ భంగిమ చాలా ఉపయోగం. మోకాళ్ళ నొప్పులు వాళ్ళు కూడా ఇలా మోకాళ్ళు ముడిచి పట్టుకోవాలి కాలు మెడల దగ్గర. చేయగలిగిన వాళ్ళు శ్వాస తీసుకుంటూ లిఫ్ట్.
స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు అరిచేతులు ఒకదాని మీద ఒకటి నుదుటి భాగాన్ని చేతుల మీద పెట్టి కాల్మడాలు దూరం పెట్టి లోపలికి పడుకోబెట్టేసేయండి. కాఫ్ మజిల్కి చాలా చాలా మంచిది ఈ భంగిమ. కాళ్ళు పిక్కలు పట్టేస్తుంటాయి కొంతమందికి, వాళ్ళు రెగ్యులర్గా చేయాలి. ఈ భంగిమలో కాసేపు ఉండాలి. హై బీపీ, లో బీపీ, నిద్ర సమస్యలు ఇట్లాంటివి బాధ పెడుతున్న వాళ్ళు కూడా నిద్రకు ముందు ఈ భంగిమలో కాసేపు పడుకోండి. స్లోలీ రిలాక్స్. సెకండ్ పొజిషన్, రెండు మోచేతులు నిలబెట్టి అరిచేతులు గడ్డం కింద, స్లోలీ రిలాక్స్. ఇక్కడే సగం రిలాక్సేషన్ వచ్చేస్తుంది. ఇంకా అలసటగా ఉంది అనుకుంటే రెండు చేతులు ఒకదాని మీద ఒకటి పెట్టి ఎడం వైపు కాళ్ళు 90 degrees ఫోల్డ్ చేసి కుడి చేయి మీద బుగ్గ పెట్టేసేసి రిలాక్స్ అవ్వండి. కుడి ఛాతి భాగం ప్రెస్ అయింది, ఎడమ ఊపిరి తిప్పకుండా శ్వాసలు నడుస్తూ ఉంటాయి. అలాగే చేయి మార్చి కాలు మార్చి అటువైపు ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసేసేయండి. ఎడమ ఛాతీ భాగం ప్రెస్ అయింది, కుడి ఊపిరితిత్తు గుండా శ్వాసలు నడుస్తూ కుడి కాలు చెక్ చేసుకోండి 90 degrees ఉందా లేదా. ఈ విధంగా ప్రశాంతంగా ఓర్లా పడుకొని కొన్ని ఆసనాలు చేసుకోవచ్చు. ఇంకా మీకు అలసటగా ఉంది, శ్వాసలు నడపాలి, కొంచెం అలసట పోవాలి అంటే రెండు అరచేతులు ఛాతీకి ఇరువైపులో ఉంచి ఇట్లా మోచేతులు నిలబెట్టి నుదుటి భాగాన్ని నేలకానిచ్చి శ్వాసలు తీసుకోండి. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. ఇమీడియట్గా నార్మల్ అయిపోతుంది శరీరం, చక్కటి రిలాక్సేషన్ వస్తుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఎడం వైపు గుండా లేచి కూర్చోండి. కొన్ని సిట్టింగ్ ఆసనాలు చేసుకుందాము. శరీరం సాధారణ స్థితికి వచ్చిన దాకా ధ్యాన ముద్రలో చక్కగా ప్రశాంతంగా కూర్చోండి. రెండు అరచేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టను వెళ్ళి టచ్ చేసి కళ్ళు మూసుకొని కాసేపు ఒక 3-4 శ్వాసలు నడపండి. శరీరం సాధారణ స్థితికి వస్తుంది. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కాసేపు రిలాక్స్.